ఇక్కడ ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీడియా మిత్రులకి లేకపోతే భారతదేశ ప్రజలకి తెలియజేయాల్సిన విషయం ఏందయ్యా అంటే, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన అక్రమంగా లాఠీ చార్జీలు చేస్తున్నది పోలీసుల, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే అంత విచక్షణ రహితంగా అయితే కొట్టరు. ఒకటి, ఈ పోలీస్ యూనిఫామ్లో ఉన్న యూనిఫామ్ వేసుకున్న ఈ వ్యక్తి ఎవరు, ఈయన ఇంత ఘోరంగా ఎందుకు కొడుతురు? పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కొట్టుమని ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మీకున్నదో, ఏ పోలీస్ యాక్ట్లో ఉన్నదో మాకు చూపించాలా. రెండో విషయం ఏంటంటే, అకౌంటబిలిటీ. ప్రభుత్వం ఎందుకు అకౌంటబిలిటీ తీసుకొని సమాధానం చెప్తలేదు? నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఏం చేస్తున్నారు? టియర్ గ్యాస్ వదులుతున్నారు. ఆ వదిలిన టియర్ గ్యాస్ కూడా ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ వదులుతున్నారు. దానివల్ల అది సైనైడ్ లెక్క కన్వర్ట్ అయ్యి ఇమీడియట్గా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తున్నది. అంటే మీరు టియర్ గ్యాస్కి వచ్చిన నిధులు కూడా మీరు దొబ్బేసిర్రు. కేంద్ర మంత్రి మేమేమన్నా అడిగితే వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ అంటారు. యాంటీ నేషనల్, మేము యాంటీ గవర్నమెంట్, నాట్ యాంటీ నేషనల్, వీఆర్ యాంటీ గవర్నమెంట్. యాంటీ గవర్నమెంట్ డజంట్ మీన్ యాంటీ నేషనల్స్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం, మా జాతికి కాదు, మా జాతీయతకు కాదు. ఈ సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నాం, తెలంగాణ గడ్డ నుంచి ఏం తెలియజేస్తున్నామంటే, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది అకౌంటబిలిటీ తీసుకొని మర్యాదగా మంచి మర్యాద చేయకపోతే శాంతియుత నిరసన. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది సిపాయిల తిరుగుబాటు నుంచి వచ్చింది, తెలంగాణ ఉద్యమం సాయుధ పోరాటం నుంచి వచ్చింది, తర్వాత మళ్ళా దీక్షలు, ఆమరణ దీక్షలు, తర్వాత వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి అయినాయి. ఒక యువతని మీరు తక్కువ చేసి మాట్లాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీ ప్రభుత్వం కంప్లీట్గా వైఫల్యం చెందింది. 1977లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు ఉద్యమాలు చేయలేదా? మిమ్మల్ని కూడా అప్పుడే కొట్టి చంపేది ఉండే. మిమ్మల్ని అప్పుడు కొట్టి చంపుంటే ఇలా మాకు ఒక దరిద్రం పోయేది ఉండే. యాక్చువల్లీ ఒక నీట్ ఆస్పిరెంట్ ఎట్లుంటాడంటే, ఒకసారి మిస్ అయితే నెక్స్ట్ టైం లాంగ్ టర్మ్ తీసుకోనన్నా ఎంబీబీఎస్ సీట్ కొట్టాలనే దృక్పథంతో ఉంటాడు. వాని మనోధైర్యం మీద మీరు కొడుతురు. నీట్ పేపర్ లీక్ అయిందంటే ఆ పిల్లగాడు మనోధైర్యం మీద కొడుతురు. అరే ఇంత చదివినా ఏమున్నది, లీక్ అయినప్పుడు ఎట్లా రాస్తాం మేము, కొనుక్కున్నాడు రాసుకుంటాడు పేపర్లు అనే మైండ్ సెట్ని మీరు నింపుతున్నారు. దీన్ని ఏ ప్రైవేట్ వ్యవస్థ కూడా, ఏ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కూడా సీరియస్గా తీసుకోకుండా యథేచ్ఛగా వాళ్ళు నడుపుతున్నారు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ లేకుండా గవర్నమెంట్ తీసుకుంటున్నది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? మేము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తుంటే ఇలా మేము దేశద్రోహులు అయినామా? కాబట్టి మిత్రులారా, భారతదేశ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవడు దేశద్రోహి, ఎవడు దేశభక్తుడు? ఈ పిల్లగాడిని ఇంత ఘనంగా కొట్టాల్సిన అవసరమే ఉన్నది? సోనం వాంగ్చుక్ అనే ఒక మేధావి అక్కడుండి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? యాంటీ నేషనల్స్ లేకపోతే చైనా, కొంతమంది వాదన ఎట్లున్నదంటే ఇంకా చైనా వాళ్ళు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. మరి మీ ఇంటెలిజెన్స్ గుడ్డి గుర్రాల పనులు తోముతున్నదా? ఏం చేస్తున్నారు మీరు? మీదే కదా ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? కేంద్ర శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అమిత్ షా ఏం చేస్తున్నాడు? గుర్రు గుర్రాల పనులు తోముతున్నాడా? సిగ్గుందా మాట్లాడడానికి మీకు అసలుకి ఏమన్నా? ఎవడు మాట్లాడితే వాడు యాంటీ నేషనలిస్ట్, ఎవడు క్వశ్చన్ చేస్తే వాడు యాంటీ నేషనలిస్టా? మేము ఈ బులుకండ ఉన్నంత వరకు ఈ ఉద్యమం ఆపేది లేదు. బహుజనులకు అధికారం వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. కరెక్ట్గా రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఎట్లుంటుందో బహుజన రాజ్యం వచ్చినాక మీరు చూస్తారు. కాబట్టి ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం దేశ ప్రజలు, దేశ తల్లిదండ్రులు, నీట్ రాసే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని తీవ్రంగా పరిగణించి దీన్ని ఉద్ధృతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. 20వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, టియర్ గ్యాస్ వదలడం కావచ్చు, విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, నీటికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్ల మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లనే 19 డేట్ వరకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి వార్తలు దేశవ్యాప్తంగా డిమాండ్లు ఉండే. కానీ ఎప్పుడైతే విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద
లాఠీ చార్జ్ కావచ్చు, ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లాఠీ చార్జ్ కావచ్చు, టియర్ గ్యాస్ వదలడం కావచ్చు, అప్పటి నుండి ఇక నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని బీఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ లేకపోతే ఆయన ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, వీళ్ళు రాజీనామా చేసి ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో మిమ్మల్ని మీ 119 నియోజకవర్గాలు, తెలంగాణలో నియోజకవర్గాలు ఉన్నటువంటి దాంట్లో మిమ్మల్ని తిరగనీయం మేము, దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు. మీరు దయచేసి నాయకులకు చెప్తున్నాం, ఇక మేము 2029లో బీఫామ్లు బీజేపీ నుంచి తీసుకుంటాం అన్నటువంటి మాటలు మాట్లాడకండి. మీరు బీఫామ్లు తీసుకుంటే తన్నులో పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత దారుణంగా చంపుతున్నారంటే, భరతమాత భరతమాత జెండా వేసుకున్నా కానీ ఇవాళ పోలీసు వాళ్ళు వదలడం లేదు. బీజేపీ ప్రభుత్వం మీరు చెప్తున్నాం కదా, నేపాల్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, మరొక భారతదేశం అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ ఎదుర్కోకముందే మీరు రాజీనామా చేసి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇట్లా మాట్లాడితే దేశ ద్రోహులు అంటారా? ఇలా ఎవరు దేశ ద్రోహులు? మీరు ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పలేనటువంటి మీరు దేశ ద్రోహులు, మేం కాదు. ఈ దేశం ముంగట ఈ దేశ సిటిజన్గా మా దేశం ఖరాబ్ అవుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎటువై ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఎటువై బీజేపీ మోర్చాలు, ఎటువై మహిళా సంఘాలు, ధర్మం దేశాన్ని రక్షిస్తాము అనేటువంటి మహిళా సంఘాలు ఎటుపోయినాయి? అంటే ఈ దేశం కాపాడతామని పెద్ద పెద్ద ర్యాలీలు, ధర్నాలు రాష్ట్రంలో ఒకరు చేస్తారు కదా. ఇలా ప్రశ్నిస్తే యాంటీ నేషన్సా, ప్రశ్నిస్తే యాంటీ హిందువులా? నేను కూడా హిందువునే, హిందువుగా నాకు ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఇలా రక్తం మరుగుతూ ఉంది. ఇలా జంతర్ మంతర్లో రక్తం వేరులై పారుతుంది. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తురా ఏం ప్రభుత్వం? మీరు కనుమరుగు అయ్యకపోతే ఈ దేశంలో ఒకప్పుడు బీజేపీ ఉండే భారతదేశంలో అనేటువంటిది చెప్పుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి. ఈ తొందరనే నరేంద్ర మోడీ గారు ఇప్పుడైనా మీరు ప్రెస్ ముంగడికి వచ్చి ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి. మీరు వచ్చినటువంటి 12 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఈ దేశ ప్రజలకి ప్రెస్ అరేంజ్ చేసి ప్రెస్ని అడ్రస్ చేసి చెప్పినటువంటి సందర్భాలు లేవు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అందరికీ భరోసా ఇస్తాము. ఇక బీజేపీ నాయకులు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు, నియోజకవర్గాలలో తిరగనీయమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంపీలు ఎటువైనారు? మీ ఎంపీలు మీద పండుగ లేక గెలిపించిరా? మీరు ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడాలి సంఘటన మీద అని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.